హాయ్ స్టూడెంట్స్. మనకి ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్‌లో ఏడబ్ల్యూఎస్‌లో మనకి కోడింగు అండ్ నాన్ కోడింగ్ అని 2 ఏరియాస్ ఉంటాయన్నమాట. ఓకే. కోడింగ్ వచ్చేసి మనము ప్రోగ్రామ్స్ అండ్ డెవలప్ చేసి ఈటీఎల్ డేటా పైప్‌లైన్స్ క్రియేట్ చేస్తాము. నాన్ కోడింగ్‌లో వచ్చేసి ఆ సర్వీసెస్‌ని మనం యూజ్ చేసుకుంటాం. సో, నేను ఆల్రెడీ చెప్పాను కోడింగ్ వచ్చేసి మనకి ఒక 30 డేస్ టైం పడుతుంది. అలాగే నాన్ కోడింగ్ అయితే జస్ట్ ఒక 2 డేస్ సరిపోతుందని చెప్పేసాను నేను. ఓకే. అయితే కోడింగ్ చూద్దాం. ఈ ట్యుటోరియల్ వచ్చేసి కోడింగ్ అన్నమాట. కోడింగ్‌లో మళ్ళీ మనము 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి లాంబ్డా రిలేటెడ్ కోడింగు అండ్ ఇంకోటొచ్చేసి గ్లూ రిలేటెడ్ కోడింగ్ అన్నమాట. ఓకే. ఈ రెండే ఉంటాయి మనకి. ఈటీఎల్ డేటా పైప్‌లైన్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్‌లో వచ్చేసి లాంబ్డాలో మళ్ళీ మనకి 3 స్టైల్స్ ఉంటాయి. ఓకే. 3 స్టైల్స్ ఉంటాయి. ఒకటి ఆహ్, లైక్ నార్మల్ అంటే బేసిక్ లెవెల్ అన్నమాట. బేసిక్ లెవెల్ లాంబ్డా ఉంటుంది. అంటే సింగిల్ రిక్వెస్ట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఒకటుంటుంది. మనకి ఇంకోటేంటంటే ఆర్కెస్ట్రేషన్ రిలేటెడ్ లాంబ్డా ఒకటుంటుంది. అండ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ రిక్వెస్ట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. అలాగే మనకి ఏపీఐస్ రిలేటెడ్ ఒకటుంటుందన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ ఈ 3 ఇంపార్టెంటే. ఈ మూడిటిని బేస్ చేసుకొని మనము ఈటీఎల్ పైప్‌లైన్స్ క్రియేట్ చేస్తాం బై యూజింగ్ ద ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అన్నమాట. ఓకే. సో, ఈ ట్యుటోరియల్‌లో మీకు లాంబ్డాని ఓకే. ఫస్ట్ స్టైల్ ఎలా ఉంటుంది? అది ఆహ్, దాన్ని ఎలా నేర్చుకోవాలి? ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? మొత్తం మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ ట్యుటోరియల్ మనకి ఆల్రెడీ రెడీగా ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు మన వెబ్‌సైట్ రెగ్యులర్ పైథాన్‌ని విజిట్ చేసి ఇక్కడ మీకు రోడ్ మ్యాప్స్ అని ఉంటుంది. ఓకే. ఆ రోడ్ మ్యాప్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇన్ కేస్ మీరెవరైనా పైథాన్ మీద బేసిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి సెకండ్ అన్నమాట ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజిన్ రోడ్ మ్యాప్ ఉంది. టోటల్ 66 అవర్స్ వస్తదన్నమాట. ఇన్క్లూడింగ్ ఆహ్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా కోడ్ అండ్ పైస్పార్క్ కోడ్. మొత్తం 4 స్టైల్స్ వస్తాయి. 4 వచ్చేసి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కోడ్స్. ప్లస్ ఒకటొచ్చేసి రియాక్ట్ జేఎస్ అన్నమాట. సో, టోటల్ 5 కోడ్ అంటే లైక్ 5 ప్రాజెక్ట్స్ వస్తాయి మీకు దీనికి. ఓకే. దీన్ని ఓపెన్ చేశారనుకోండి. ఓకే. ఓపెన్ చేస్తే మీకు బాటమ్‌లో ఇక్కడ చూడండి. లెవెల్ 2 అనేసి ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్. ఇది ఈటీఎల్ ప్రాజెక్ట్. ఇది ఆర్కెస్ట్రేషన్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి ఏపీఐ గేట్‌వే ప్రాజెక్ట్. మీకు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయిపోయిన తర్వాత మీకు డెవాప్స్ డిప్లాయ్‌మెంట్ పైస్పార్క్ ప్రాజెక్ట్. ఓకే. ఇవన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. మీరు జస్ట్ మీ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని నేర్చుకోవడమే అంతే. ఓకే. ఇది లెవెల్ 2 ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్ అన్నమాట. మీకు రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి ప్రాజెక్ట్ కోడ్ చూద్దాం మనం. ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. మీరు ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. సో, దీంట్లో ప్రాజెక్ట్ స్కెలెటన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే. ఏడబ్ల్యూఎస్‌తో ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం? ప్రాజెక్ట్‌లో ఉన్న ఫైల్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. కోడ్ ఆప్టిమైజేషన్. కోడ్‌ని మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తాము? కోడ్‌ని మనము పుష్ చేసే ముందు ప్రీ కమిట్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఇదంతా కూడా రియల్ టైమ్ సినారియో. సో, మీకెక్కడా కూడా ఈ సబ్జెక్ట్ దొరకదు. ఇదేంది అంటే నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ప్రెజెంట్ నా కంపెనీలో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఆ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని మీకు ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఒక కేటీ అన్నమాట. ఒక ప్రాజెక్ట్‌లో ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి ఒక కేటీ సెషన్ లాగా ఉంటుందిది. సో, ఈటీఎల్ అసైన్‌మెంట్ లాంబ్డా లేయర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాం. సో, ఈ ట్యుటోరియల్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఒక ఈటీఎల్ డేటా పైప్‌లైన్ ఎలా క్రియేట్ చేస్తారు అనే ఒక కంప్లీట్ ఫ్లో అనేది మీకు ఐడియా అయితే వచ్చేస్తది. ఇక్కడ మీకు కోడ్‌గా చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ కోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇది ప్రాజెక్ట్ కోడ్ అన్నమాట. ఫుల్ కోడ్ ఇది. మీకు ఇది డైరెక్ట్‌గా ఇది పబ్లిక్ యాక్సెస్సే ఉంది. ప్రైవేట్ యాక్సెస్ లేదు. ఇన్ కేస్ ఇక్కడ అంతా జెన్యూన్ అండి. ఓకే. సో, నేనేదో ఒకటి చూపిచ్చి, మళ్ళీ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకోటి చూపిచ్చడం అంటూ ఏమీ ఉండదు. మీకు లైవ్‌లోనే కనపడుతోంది కంటెంట్ అంతా కూడా ఎవ్రీథింగ్. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే హ్యాపీగా చూసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే. సో, జాయిన్ అవ్వాలంటే సింపుల్. మీకు ఒకవేళ మెంబర్‌షిప్ ఒక సైన్ అప్ ఒక నిమిషం. మీరు సింపుల్‌గా సైన్ అప్ అవ్వండి ఫస్ట్. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఆఫ్టర్ సైన్ ఇన్ అయిన తర్వాత మీరు ఇంట్రెస్ట్‌గా ఉంటే ఇక్కడ మీకు మెంబర్‌షిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఫోన్‌పే చేయొచ్చు. లేదంటే రేజర్ పే యూజ్ చేసుకొని అమౌంట్ పే చేయొచ్చు. సో, ఫోన్‌పే గాని పే చేసి స్క్రీన్‌షాట్ గాని ఈ నంబర్‌కి గాని షేర్ చేస్తే ఓకే. నేను మీకు డైరెక్ట్‌గా యాక్సెస్ ఇస్తాను. లేదు నాకు డైరెక్ట్ యాక్సెస్ వద్దు. నేనే యాక్సెస్ తీసుకుంటానంటే రేజర్ పేలో తీసుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడేందంటే ఎక్స్‌ట్రా టాక్సెస్ అనేవి పడతాయి.
ఇక్కడ 10,000 అంటే 10,250 రూపీస్. 250 రూపీస్ ఎక్స్‌ట్రా చార్జ్ పడుతుంది. ఇక్కడ మీకు 250 రూపీస్ ఎక్స్‌ట్రా చార్జ్ ఏం పడదు. జస్ట్ 10,000 అంటే 10,000. సో, ఇది మీ కోడ్. సో, ఈ కోడ్‌లో ఉన్న ప్రతి ఫైల్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రీ కమిట్స్ అంటే ఏంది? డాకర్ ఫైల్ అంటే ఏంది? పైటెస్ట్ అంటే ఏంది? రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఏంటి? కాన్ఫిగ్, టెంప్లేట్ యామ్ఎల్ ఫైలు. సో, ఇదంతా కూడా రియల్ టైమ్ సినారియో అన్నమాట. ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఎస్ఆర్‌సి సోర్స్ కన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మెయిన్ డాట్ ఒకసారి మెయిన్ డాట్ ఓపెన్ చేస్తే చూడండి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తది. అండ్ సర్వీసెస్ మనం ఎలా బిల్డ్ చేస్తాము. ఇది మీరు పైథాన్ బేసిక్స్ నేర్చుకున్న స్ట్రక్చరే ఇక్కడ బిల్డ్ చేశాననమాట. ఓకే. సో, సర్వీసెస్ ఏంటి? ఇక్కడ S3 సర్వీస్ ఇలా ఇలా ఆర్కిటెక్చర్ ఎలా క్రియేట్ చేసాం మనం. తర్వాత సోర్స్ మీకు కోడ్ కూడా ఇచ్చేస్తున్నాను. ఫ్రీగా ఇస్తున్నాను కోడ్. సో, చూడండి కోడ్. ఓకే. సో, ఇది రియల్ టైమ్ స్ట్రక్చర్‌లా మీకు అనిపిస్తేనే కోర్స్ తీసుకొని వీటిని ఎలా బిల్డ్ చేసాము, ఎలా టెస్ట్ చేసాము, ఎలా డిప్లాయ్ చేసాము అనేది ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఎక్కడ కూడా లైక్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొచ్చి చేసింది కాదు. ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. లైవ్ క్లాసెస్ అవన్నీ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, డిజైన్స్ మనం నేర్చుకున్నాం కదా! ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వాటి యొక్క డిజైన్ ఎలా చేస్తాము. ఓకే. సో, మొత్తం ఎవ్రీథింగ్. సో, ఇది ఆహ్, బేసికల్‌గా ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో ఇదొక స్టైల్ అన్నమాట. మీరిది కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ కెన్ వాచ్ టు ద నెక్స్ట్ లెవెల్. మీరెళ్ళిపోవచ్చు నాకు ఓకే. సింపుల్‌గా రోడ్ మ్యాప్స్‌లో చూస్తున్నట్లయితే సెకండ్ ఆర్కెస్ట్రేషన్ ఇది కంప్లీట్ చేసుకున్నారంటే ఇదెళ్ళిపోవచ్చు. సో, మీరు గట్టిగా కూర్చుంటే ఇది 22 డేస్ ఉంది చూడండి. టోటల్ 66 అవర్స్ ఉంది. మీకు ఆల్రెడీ పైథాన్ బేసిక్స్ వచ్చనుకోండి. ఒకసారి నేను లాగిన్ అయ్యి ట్రాకింగ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అట్లాగే నా యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వాలంటే ట్రాకింగ్ చూడండి ఎలా ఉంటుందో. సో, ఇప్పుడు మీరు బేసిక్స్ మీకు ఆల్రెడీ వచ్చేసు. సో, మీకు ఇదంతా టైమ్ వేస్ట్. దీన్ని రిమూవ్ చేసేద్దాం మనం. ఇక్కడ రిమూవ్ చేస్తే మనకి టోటల్‌గా ఇంకెన్ని అవర్స్ ఉంటాయి? 57 అవర్స్ ఉంటాయి. సో, 57 అవర్స్ మీరు డైలీ ఒక 3 అవర్స్ గాని టైమ్ గాని స్పెండ్ చేయగలిగితే జస్ట్ 20 డేస్‌లో మీకు ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతది. జస్ట్ 20 డేస్‌లో. ఓకే. అంటే ఇదంతా థియరిటికల్ పార్ట్. సారీ ఇదంతా కోడింగ్ పార్ట్. సో, కోడింగ్ పార్ట్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాపీగా థియరిటికల్ పార్ట్ నేర్చుకోండి. సో, థియరిటికల్ పార్ట్ నేర్చుకోవాలనుకోండి ఇక్కడే ఉంది చూడండి. ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా థియరీ అన్నమాట. ఇదుంది. ఐయామ్ అంటే ఏంది? ఎస్3 బకెట్ అంటే ఏంది? ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏంది? ఎస్‌క్యూఎస్ అంటే ఏంటి? ఏబీఐ గేట్‌వే ఏంటి? ఇవన్నీ ఏంటంటే థియరీ. వీటిల్నే మనము ప్రోగ్రామ్‌లో యూజ్ చేసేసుకున్నాం ఆల్రెడీ. జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం థియరీగా నేర్చుకోండి. ఓకే. సో, ఇన్ కేస్ ఒకవేళ మీరు కూడా నాతో పార్ట్నర్‌షిప్ అవ్వాలి అంటే, సో, మీరు లాగిన్ అయిన తర్వాత మీకిక్కడ ఒక ఒక ఐడీ వస్తది. సో, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేస్తే మీకు రిఫరల్ అమౌంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో, మీ రిఫరల్ అమౌంట్ ఇది మీ రిఫరల్ కోడ్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తదంటే ఒకసారి చూపిస్తాను. సో, సైన్ అప్ అయ్యే ముందు మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ రిఫరల్ ఐడీ గాని పాస్ చేస్తే, పాస్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. లైక్ రెఫరల్ లైక్ మా ఫ్రెండ్ త్రూ నా రిఫరల్ కోడ్ ద్వారా వచ్చాడు అని చెప్పి ఇక్కడ మీకు యువర్ ఎర్నింగ్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఎంతమందిని రిఫర్ చేశారు, ఎంత ఎర్న్ చేశారని టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ నేను ఒక రూ. 1000 రిఫరల్ అమౌంట్ అనేది ఇస్తున్నాననమాట. సో, ఎవరైనా మీ ఫ్రెండ్ గాని మీరు రిఫర్ గాని చేసినట్లయితే మీకు రూ. 1000 అనేది అమౌంట్ అనేది రిఫరల్ అమౌంట్ కింద వస్తది. ఓకే. రైట్. సో, వీటితో పాటు మనకి ఆన్‌లైన్ టెస్ట్‌లుంటాయి. అండ్ జాబ్స్ రిలేటెడ్ మాక్ ఇంటర్వ్యూస్, స్టూడెంట్ రివ్యూస్ మీరు మా స్టూడెంట్ రివ్యూస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు చాలా ఉన్నాయి రివ్యూస్. కాకపోతే నేనే స్టాప్ చేశాను అన్ని రివ్యూస్ ఎందుకని జెప్పేసి. యాహ్! ఓకే. రైట్. థాంక్ యూ. సో, ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ నాకొక మెసేజ్ చేయండి. సో, నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఇదనమాట. 7349692340 మెయిల్ ఐడీ వచ్చేసి ఇది. వెబ్‌సైట్ మీకు తెలిసిందే. రైట్. హ్మ్. ఓకే. థాంక్ యూ.